ఒంగోలు గాంధీ పార్క్ వద్ద మెర్సిలిస్ ఐస్ క్రీం పార్లర్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ఐస్ క్రీం పార్లర్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కేరళకు చెందిన మెర్సిలిస్ కంపెనీ ఐస్ క్రీంకు మంచి క్రేజ్ ఉందని, దీని తయారీలో ఎలాంటి రసాయనాలు వాడకుండా న్యాచురల్ ఫ్రూట్స్ ఉపయోగిస్తారని తెలిపారు. ఐస్ క్రీం పార్లర్ యజమానులు ఫిరోజ్, భీమా మోహన్ రావు, విన్నకోట సురేంద్ర అతిథులకు స్వాగతం పలికారు. మేయర్ గంగాడ సుజాత, బడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, నాయకుడు పల్లపోతు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. गुब्बू एक के बाद हो गया, सुन आ जाओ మెర్సిలిస్ ఐస్ క్రీమ్ పార్లర్ని ఈరోజు ఒంగోలులో మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇది వచ్చి కేరళ బ్రాండ్ కంపెనీ. దీంట్లో ఆల్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ సంబంధించినవన్నీ కూడా ఈ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ కానీ ఇవన్నీ కూడా ఉండేది పెట్టారు. ఇది ఒక మంచి బ్రాండ్ కాబట్టి మనకు ఒంగోలులో కూడా రాబోయే రోజుల్లో సమ్మర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మంచి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక బ్రాండ్ జిల్లా మొత్తం కూడా వీళ్ళే డీలర్స్ కాబట్టి తప్పకుండా కూడా ఒక మంచి బ్రాండ్ని మన ఒంగోలులో తీసుకొచ్చినందుకు మన మోహన్ రావు గారు, అదేవిధంగా లక్ష్మీకాంతి, ఫిరోజ్ వీళ్ళ ముగ్గురికి కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నాం. ఒక మంచి ప్లేస్ కూడా ఇక్కడ, ఎందుకంటే పార్క్ దగ్గర అన్నీ కూడా మంచి ప్లేస్లో ఇది సెలెక్ట్ చేసుకొని పెట్టారు. తప్పకుండా కూడా భగవంతుడు ఆశీస్సులతో సక్సెస్ అవ్వాలని వాళ్ళు ఏదైతే మంచి ఉద్దేశంతో పెట్టారో అది ఒంగోలులో ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి మా బెస్ట్ విషయం. చెరువు ఎదురుగా మరి ఐస్ క్రీమ్ పార్లరు, దాని పేరు మెర్సిలిస్ ఐస్ క్రీము. దాన్ని గౌరవ శాసనసభ్యులైనటువంటి మన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా మరి స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషం. ఇక్కడ ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడిన వారు ఉండరండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు కూడా మనం ఇప్పుడు ఏ ఫంక్షన్స్ చూసినా ప్రతి దాంట్లోనూ కూడా అంత చలికాలమైనా కూడా అందరూ కూడా ఐస్ క్రీముల కోసం ఎదురు చూస్తూ ఉండే రోజులు ఇవి. కాబట్టి ఇక్కడ రకరకాల ఐస్ క్రీమ్స్ ఫ్లేవర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మిల్క్ బార్ కానివ్వండి, ఫ్రూట్ బార్ అని, ఇది కేరళ వాళ్ళు అక్కడ ఆ స్టేట్లో ఎక్కువగా దొరికే ఐస్ క్రీమ్ని ఇక్కడ మరి మన ఆంధ్రాలో ఎస్పెషల్లీ ఒంగోలులో అందించడం అనేది మోహన్ రావు గారు, లక్ష్మీకాంతి గారు, ఫిరోజ్ గారు వీళ్ళు అంటే ఇప్పుడు యూత్ కూడా చాలా వరకు గవర్నమెంట్ జాబుల మీదనో లేకపోతే ఇంకొక దాని మీద ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఈ మధ్యకాలంలో ఇట్లాంటివి ఓన్గా చాలా చేసుకుంటున్నారు. మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మేము కలిసి చాలా వాటికి ఇలా ఓపెనింగ్కి వెళ్ళామండి. కాబట్టి మొదటగా మోహన్ రావు గారిని, లక్ష్మీకాంతి గారిని, ఫిరోజ్ గారిని మొదట నేను అభినందిస్తూ వాళ్ళు ఇంకా మరిన్ని బ్రాంచ్లు పెట్టి బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. బయోబ్రిక్ అంటే కెమికల్ లేనిటువంటి ఐస్ క్రీమ్, న్యాచురల్ ఫుడ్స్తో తయారు చేయబడింది. ఇది మన జిల్లాలో ఈ కాన్సెప్ట్ లేదని మనం పెట్టాం. దయచేసి అందరూ మీడియా మిత్రులు కానీ పబ్లిక్ కానీ కొద్దిగా వచ్చి మా వ్యాపారానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. మనది వచ్చేసి 2 years నుంచి జాబ్ చేస్తున్నాం సార్ దీంట్లో. ఇది వచ్చేసి ఇలాంటి ఫ్లేవర్స్ కానీ, కలర్స్ కానీ, ఎసెన్స్ కానీ ఏమి వాడడం. ప్యూర్ న్యాచురల్ ఐస్ క్రీమ్, మిల్క్ బయోక్సైడ్ ఐస్ క్రీమ్. దీంట్లో అన్ని ఫ్రూటే ఉంటాయి, ఫ్రూట్ బేస్డే ఎక్కువ మనకి. దీనివల్ల మనకి జలుబు అనేది రాదు. అండ్ ఆకలికి సంబంధించి, అరుగుదలకు సంబంధించి కూడా మంచి ఐస్ క్రీము, హెల్తీ ఐస్ క్రీము. పిల్లలు తింటే దీనివల్ల ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందని కూడా చెప్పడం లేదు. చాలా మంచి ఐస్ క్రీమ్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సార్. దీంట్లో వచ్చి ప్రతి దాంట్లో మనకి ఫ్రూట్ బేస్డే ఉంటుంది, ఫ్రూటే ఎక్కువ ఉంటుంది. స్ట్రాబెర్రీ కానీ, కివీ కానీ, సీతాఫల్ కానీ, టెండర్ కోకోనట్ కానీ,